వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. తిరుమలలో భక్తుల రద్దీ యథావిధిగా కొనసాగుతోంది. ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుండి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ముఖ్యంగా వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో తిరుమల ప్రాంతం భక్తజన సముద్రాన్ని తలపిస్తోంది. ఉదయం నుండి రాత్రి వరకు క్యూ లైన్లు, షెడ్స్, మార్గాలు అన్నీ కూడా భక్తులతో నిండిపోయాయి. శ్రీవారి దర్శనం కోసం భక్తులు గంటల తరబడి ఓర్పుగా వేచి ఉంటున్నారు. గత నెల 30వ తేదీన ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనాలు ఈ నెల 8వ తేదీ వరకు కొనసాగనున్నట్లుగా ముందుగానే టీటీడీ అధికారులు ప్రకటించారు. ఆ ప్రకటనకు అనుగుణంగానే వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. ఈ విధంగా మొత్తం 10 రోజుల పాటు టీటీడీ వైకుంఠ ద్వార దర్శనాలను నిర్వహించినట్లవుతోంది. ఈ 10 రోజుల కాలంలో తిరుమలలో అపూర్వమైన భక్తి వాతావరణం నెలకొనింది. వైకుంఠ ద్వార దర్శనం హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ దర్శనం చేసుకుంటే మోక్ష ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. అందుకే ప్రతి సంవత్సరం ఈ ప్రత్యేక దర్శనాల సమయంలో లక్షల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తుంటారు. ఈ ఏడాది కూడా ఆ సాంప్రదాయం కొనసాగింది. టీటీడీ అధికారుల సమాచారం ప్రకారం ఇప్పటి వరకు లక్షల సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. రోజుకి సగటున 80,000 మందికి పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. కొన్ని రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరగనుందని కూడా వెల్లడించారు. దర్శనాల కోసం వచ్చిన భక్తులు ఉదయం నుండే క్యూ లైన్లలో నిలబడి శ్రీవారి నామస్మరణ చేస్తూ తమ వంతు కోసం ఎదురు చూశారు. భక్తుల భక్తి శ్రద్ధలు, ఓర్పు చూసి పలువురు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా శ్రీవారి హుండీ ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. ఈ 10 రోజుల వ్యవధిలో వచ్చిన మొత్తం హుండీ ఆదాయం కూడా భారీగానే ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. భక్తులు తమ శక్తి మేరకు కానుకలు సమర్పిస్తూ స్వామివారి ఆశీస్సులను కోరుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని టీటీడీ అధికారులు తెలిపారు. దర్శన క్యూలైన్ల నిర్వహణ, త్రాగునీరు, శౌచాలయాల ఏర్పాట్లు వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించినట్లుగా చెప్పారు. అలాగే భక్తులకు అవసరమైన అన్న ప్రసాదాన్ని విస్తృతంగా అందించామని, వసతి సౌకర్యాలను కూడా మెరుగ్గా ఏర్పాటు చేశామని తెలిపారు. ఎక్కడా గందరగోళం లేకుండా భక్తులు ప్రశాంతంగా దర్శనం చేసుకునేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఈ నెల 8తో వైకుంఠ ద్వార దర్శనాలు ముగియనుండడంతో తర్వాత నుండి తిరుమలలో ప్రత్యేక దర్శనాల విధానం తిరిగి ప్రారంభం కానుంది. సాధారణ దర్శనం, శీఘ్ర దర్శనం, ఇతర ప్రత్యేక దర్శనాల టికెట్స్ ను అనుమతించనున్నారు. దీనికోసం ఇప్పటికే టీటీడీ అవసరమైన ఏర్పాట్లను చేస్తోంది. ఇక భక్తుల సౌకర్యార్థం టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 9వ తేదీ నుండి శ్రీవారి దర్శన టికెట్స్ ను ఆన్లైన్లో జారీ చేయనుంది. ఈ విధానాన్ని నెల రోజుల పాటు ప్రయోగాత్మకంగా అమలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు తిరుమలలో ఆఫ్లైన్ కౌంటర్ల ద్వారా జారీ చేస్తున్న శ్రీవారి దర్శన టికెట్లను నిలిపివేస్తోంది. రోజువారీ ఆన్లైన్ కరెంట్ బుకింగ్ విధానంలోనే ఈ టికెట్స్ ను కేటాయించనున్నారు. అయితే ఇప్పటికే అమలులో ఉన్న శ్రీవాణి దర్శన టికెట్ల అడ్వాన్స్ బుకింగ్ విధానం యథావిధిగా కొనసాగుతోంది. అలాగే తిరుపతి విమానాశ్రయంలో ఉన్న ఆఫ్లైన్ కరెంటు బుకింగ్ విధానం కూడా అమలులోనే ఉంటుంది. భక్తులకు మరింత సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో, అలాగే పరిపాలనా అవసరాల దృష్ట్యా ఈ మార్పులు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. ఆన్లైన్ విధానం ద్వారా టికెట్ల జారీ జరిగితే పారదర్శకత పెరుగుతుందని, భక్తులకు సమయం, శ్రమ రెండూ ఆదా అవుతాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. తిరుమలలో టికెట్ల కోసం క్యూ లైన్లలో నిలబడే అవసరం తగ్గుతుందని కూడా భావిస్తున్నారు. ఈ కొత్త విధానం విజయవంతమైతే భవిష్యత్తులో మరిన్ని దర్శన టికెట్లను కూడా ఆన్లైన్ ద్వారానే జారీ చేసే అవకాశం ఉందని సమాచారం. మొత్తంగా చూస్తే వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా తిరుమల మరొకసారి భక్తితో, శ్రద్ధతో, ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడుతోంది. లక్షలాది మంది భక్తుల నమ్మకం, విశ్వాసం తిరుమల శ్రీవారి మహిమను మరొకసారి చాటి చెప్పింది. రేపటితో ఈ ప్రత్యేక దర్శనాలు ముగియనున్నప్పటికీ శ్రీవారి దర్శనం కోసం తిరుమల వైపు వచ్చే భక్తుల ప్రవాహం మాత్రం ఆగేలా కనిపించటం లేదు.